హాయ్ అండి, గాగ్రా చోలీ మీద బ్లౌజ్ కుట్టే విధానం చూపిస్తాను. ఫస్ట్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. నేను ఆది బ్లౌజ్ తిరగేసి చూస్తున్నాను. 14 ఇంచెస్ వచ్చింది. పొడవు చూస్తున్నాను. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి ఉంచుకున్నాను. కరెక్ట్గా 12.5 వచ్చింది. అయితే నేను ఈ క్లాత్ తీసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ కట్ చేసేసి ఉంది. పొడవు ఎంత ఉందో చెక్ చేసుకుందాం. పొడవు కరెక్ట్గా 12.5 వచ్చింది. నేను దీనికి మడత పెట్టుకోవడానికి వేరే క్లాత్ తిప్పుకోవాలి. నేను లూజ్ 7.5 పెట్టేసుకుంటున్నానండి. నెక్ ఇలాగ మనకి షోల్డర్స్ రెండు పట్టుకుని చూసుకుంటాం. ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం. ఇటువైపు ఒక మార్క్ చేసుకుంటున్నాను. నేను 1.5 ఇంచ్ 4 ఇంచెస్ వచ్చింది. ఇటువైపు కూడా 1.5 ఇంచ్ పెట్టుకుని బాక్స్ చేసుకుంటున్నాను. షోల్డర్స్ 3 ఇంచెస్ పెట్టుకుంటాను. షోల్డర్స్ ఇక్కడ నుంచి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. చంక 4 ఇంచెస్ కిందకి గీసుకొని అక్కడి నుంచి స్ట్రైట్గా తీసేసుకున్నాను. చంకకి రౌండ్ చేస్తున్నాను. కట్స్ దగ్గర కొంచెం నడుము వంపు తీసి కట్స్ వరకుని స్ట్రైట్గా నెక్కలు కట్ చేయట్లేదు. నేను నెక్కలు తర్వాత కట్ చేసుకుంటాను. ముందు చంక నుంచి కట్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. చూడండి, నెక్ ఇది అని తెలియడం కోసం నాటు పెట్టుకుంటున్నాను నేను. ఓకే, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎట్ ఏ టైం తీసేసుకున్నాను నేను. ఇప్పుడు లైనింగ్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఫస్ట్ లైనింగే తీసుకోవాలి మనం. కాకపోతే ఆ క్లాత్ పొడవలేదు. పొడవు ఉందో లేదో చెక్ చేసుకుని తీసుకుందామని చెప్పేసి ముందు ఈ క్లాత్ తీసుకున్నాను. ఓకే, ఇది కూడా నాకు లూజ్ సరిపోతుంది. 2 మడతల మీద తీసేసుకుంటాను దీన్ని. నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. నేను ఇలా మడత మీద ఉంది. పీసెస్ కిందకు వచ్చేటట్టు ఉంది. నేను ఒక్కసారి ఇలా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి లూజ్ సరిపోతే ఇలాగే తీసేసుకుంటాను. కరెక్ట్గా మనకి లూజ్ కూడా సరిపోతుంది కదా. ఇది కూడా ఒక్కసారితో మొత్తం వచ్చేస్తుంది, ఫ్రంట్ బ్యాక్ కూడా. నెక్ కటింగ్ ఇవ్వకుండా షోల్డర్ దగ్గర నుంచి కట్ చేసేసుకుని వెళ్ళిపోతాను. ఓకే, ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ వచ్చింది. నెక్ నేను 4 ఇంచెస్ అనుకున్నాను కదా. ఇక్కడికి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకుని ఇటువైపు 1.5 ఇంచ్ బాక్స్ చేస్తాను కదా. నేను నెక్ వేరే షేప్ చేస్తాను. ఏం కాదు, జస్ట్ ఇలా గీసుకుని ఈ నెక్ చేసుకుంటున్నాను నేను. చూడండి, ఇక్కడి నుంచి ఇలా కటింగ్ ఇస్తున్నాను. మళ్ళీ ఇటు స్ట్రైట్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ నెక్. అదేవిధంగా నేను క్లాత్ మీద కూడా చేసేసుకుంటాను.
ఇదే విధంగా నెక్ క్లాత్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్కి అయిపోయింది, దీన్ని పక్కన పెడతాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్. నేను బ్యాక్ పార్ట్ కూడా 4 ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్కి. ఇక్కడ కూడా 1.5 ఇంచ్, పైన 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 1 ఇంచ్కి స్ట్రైట్గా గీస్తున్నాను. ఈ బాక్స్ చేసేసుకుని నేను ఇందులోనే నెక్ షేప్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ కదా, నేను తలకే ఉంచేసుకుంటాను. ఇక్కడ మధ్యలో చూడండి 1 ఇంచ్కి జస్ట్ చిన్న కటింగ్ ఇస్తున్నాను. అదేవిధంగా ఈ పార్ట్కి కూడా నేను తీసుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ 1 ఇంచ్కి ఇలా కటింగ్ ఇస్తున్నాను. బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. ఈ హ్యాండ్స్ కొలత తీసుకుందాం. హ్యాండ్స్ చూడండి, ఈ ఫోల్డింగ్ది పైకి వచ్చింది, ఇలా పైకి పెట్టుకున్నాను. ఒక 1/2 ఇంచు స్టిచ్చింగ్లో ఉంచుకున్నాను. కుట్టి తిరిగేసి వస్తాను అంతే. అక్కడి నుంచి పొడవు ఎంత ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకున్నాను. అంటే మనం చూసుకుందాం. 3.5 అంటే టోటల్గా 4.5 పెట్టుకున్నాను. నేను లూజ్ చూస్తున్నాను. లూజ్ 5.5 వచ్చింది. మరి నేను ఎక్కువే పెట్టుకున్నాను, ఇక్కడ లూజ్ ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి దీనికి లూజ్ పెంచాలి. నేను ఇంచుమించు ఒక 6.5 వరకు పెట్టుకుంటాను. 6.5 దగ్గర నేను 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇది స్టిచ్చింగ్లోకి పంపించుకోవడానికి వదిలేసి అక్కడి నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని అక్కడి నుంచి షేప్ చేసుకున్నాను. ఓకే, హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక నాట్ పెట్టుకున్నాను. అదేవిధంగా ఈ క్లాత్ మీద తీసుకుంటాను నేను. చూడండి, ఇవి 2 పీసెస్ కాబట్టి నేను ఇలా వేసుకుని తీసేస్తే 2 హ్యాండ్స్ నాకు వచ్చేస్తాయి. హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకున్నాను. లోతులు స్టిచ్ వేసుకునేటప్పుడు తీస్తాను. ఇప్పుడు స్టిచ్ చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. పై దాని మీద లైనింగ్ పైది వేసుకుని నెక్ స్టిచ్ వేస్తాను. సూది గుచ్చుకుని పాదం లేపాను. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం మూలగా రానివ్వాలి. ఇక్కడ మళ్ళీ సూది గుచ్చి పాదం లేపి మళ్ళీ సూది గుచ్చుతున్నాను, పాదం లేపి స్ట్రైట్గా వచ్చేస్తాను. చూడండి, కుట్టు వరకు కటింగ్ ఇస్తున్నాను. కుట్టు కటింగ్ ఇవ్వట్లేదు. 3 మూలలు వచ్చింది ఇక్కడ. దీనికి మూలల దగ్గర కటింగ్ ఇచ్చి బ్యాక్ తిప్పేసి పైన ఒక స్టిచ్ వేసేస్తాను అన్నమాట. ఇలా నెక్ స్టిచ్ వేసుకున్నాను కదా, దీన్ని పక్కన పెట్టి బ్యాక్ పార్ట్ వేస్తాను.
బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ వేసేసుకుందాం. సూది కుచ్చి పాదం వైపు మళ్ళీ ఇక్కడ సూది కుచ్చాలి. ఈ కుట్టుకి కిందకి రావాలి, కొంచెం కిందకి వచ్చి మళ్ళీ సూది కుచ్చి పాదం లేపుకోండి ఎక్కడికక్కడ. మళ్ళీ సూది కుచ్చి పాదం లేపి సూది కుచ్చాను. రౌండ్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఈ ఎడ్జెస్ ఉన్న చోట ఇలా మూలలు సూది కుచ్చాల్సిందే. కార్నర్స్ స్టిచ్ వరకు కటింగ్ ఇవ్వండి, స్టిచ్ మాత్రం ఇవ్వద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ షార్ప్గా పడలేదు, మళ్ళీ అక్కడ షార్ప్ పడేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు సూదిగా పడింది కదా, ఇక్కడ కార్నర్ వరకు కట్ చేస్తున్నాను. జస్ట్ ఓకే, దీన్ని తిరగేసేస్తున్నాను. తిరగేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ పైనుంచి ఇలా యాజ్ ఇట్ ఈస్గా ఒక స్టిచ్ వేసుకుని వస్తాను. ఇలా బ్యాక్ నెక్ వేసేసుకున్నాను. దీన్ని కూడా పక్కన పెట్టి హ్యాండ్స్ కుట్టి తిరిగేసేద్దాం. హ్యాండ్ ఇది కదా, దాని మీద లైనింగ్ వేసుకున్నాను. ఇలా స్ట్రైట్గా కుట్టాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసాను కదా, దీన్ని వెనక్కి పంపించుకొని పైన ఒక స్టిచ్ వేసేస్తాను. చూసారు కదా, పైన ఒక స్టిచ్ వేసాను. ఈ హ్యాండ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే స్టిచ్ వేసుకుని వస్తాను. రెండు స్టిచ్ వేసేసుకున్నాను కదా, ఒక దాని మీద ఒకటి వేసుకుని లోతు తీసుకుంటాను. నేను లోతు చూసారు కదా, నేను ఇక్కడ ఏమీ చేయను, ఇక్కడ ఏం చేయను, మధ్యలో ఇలా వంపు తీస్తున్నాను. ఇక్కడ ఇలా చేస్తున్నట్టే తీసుకొచ్చి ఇలా నెమ్మదిగా చూసారు కదా, లోతు వచ్చేసింది. ఇది ఎక్స్ట్రా ఉన్నది నీట్గా కటింగ్ ఇస్తున్నాను అంతే. మధ్యన ఒక నాటు పెట్టుకుంటున్నాను జస్ట్. ఇప్పుడు నేను కదలకుండా ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా కదలకుండా లైనింగ్ మీద ఒక స్టిచ్ వేస్తాను, లైనింగ్ ఇది కలిపి. దీనికి కూడా అదే విధంగా కదలకుండా పైన కుట్టి వేసేసుకుంటాను. బ్యాక్ పార్ట్కి తాళ్ళు అతకడం కోసం నేను క్లాత్ కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ రెండు ఇలా పట్టుకుని ఈ చివరికి ఒక స్టిచ్ వేసుకుని వస్తాను. మరీ చివరికి కాదు, కొంచెం మధ్యకి స్టిచ్ వేసుకుని వస్తున్నాను. ఇక్కడ స్టిచ్ వేసుకున్నాను కదా, నేను ఒక పిన్ తీసుకున్నాను. దాన్ని ఈ క్లాత్కి బయట నుంచే లోపలికి గుచ్చుతున్నాను. దీన్ని ఫోల్డ్ చేస్తాను. తర్వాత దీన్ని కిందకి దించి లోపలికి పంపిస్తున్నాను. ఇప్పుడు మనం బొందు ఎలా ఎక్కిస్తామో అదే మాదిరిగా దీన్ని అడుగుని ఇలా లాక్కుంటూ దీన్ని ఇలా పంపించుకుంటూ ఈ క్లాత్ని ఇలా లాక్కుంటూ రండి. చూసారా, తాడొచ్చింది. ఇప్పుడు మనం ఒక 6 రావాలన్నమాట మనకి. అంటే మధ్యకి ఒకసారి కట్ చేసేసుకుంటున్నాను నేను. ఒక 2 ఇంచెస్ ఉండేటట్టుగా చూసుకోండి.
ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను కరెక్ట్గా రావడం కోసం. నేను ఇక్కడ కటింగ్ ఇస్తున్నాను, ఈ రెండు మధ్యకి కటింగ్ ఇస్తున్నాను. ఇలా 6 వచ్చినాయి నాకు. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ తీసుకుంటాను. బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా, ఆ ప్లేస్లో ఆ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది కాబట్టి నెక్ కన్నా కొంచెం ఇటువైపు కూడా స్టిచ్చింగ్కి కొంచెం పంపించాము అనుకుని మధ్యకి ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుని మనం ఎక్కడి నుంచి డాట్ వేయాలో అక్కడ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడ పెట్టుకుంటామో అక్కడ కూడా ఇలా అంటే ఈక్వల్ డిస్టెన్స్తో ఒక 3 పెట్టుకుందాం. అదేవిధంగా ఇటువైపు కూడా ఫోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే మార్కింగ్ అటువైపు పడుతుంది. మార్కింగ్ ఇటువైపు కూడా పడింది కదా, మనం షోల్డర్స్కి మధ్యగా పట్టుకోవాలి. అంటే ఇటు షోల్డర్ స్టిచ్చింగ్ అయిపోయింది, ఇటువైపు స్టిచ్చింగ్ కొంచెం వదులుకొని ఇలా మధ్యకి తీసుకోండి. అప్పుడు మనం డాట్స్ వేసుకుంటూ అందంగా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇలా పట్టుకొని ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఎక్కడైతే మార్క్ ఉందో ఫస్ట్ మార్క్ దగ్గర మనం పట్టుకోండి. స్టార్టింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ క్లాత్ని జాగ్రత్తగా పట్టుకోండి. స్టిచ్ పడేటట్టుగా లోపలికి పెట్టాలి. మళ్ళీ ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడ ఇంకొక పీస్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోండి. ఏం కాదు, ఈ ఎడ్జ్ ఇలా కలపండి అంతే. రెండో మార్కింగ్ దగ్గరికి దీన్ని పెట్టుకుని వస్తాను నేను. నెక్స్ట్ మూడోది కూడా అలాగే పెట్టేసుకోండి. దాన్ని దాటి కొంచెం వేసుకున్నాను. చూడండి, ఇలా 3 వచ్చినాయి కదా, స్టిచ్ పడింది. ఓకే, ఇటువైపు కూడా ఇదే విధంగా ఈ 3 వేసుకుని వస్తాను. ఇటువైపు కూడా నేను స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ అటాచ్ చేసి వస్తాను. అలాగే రెండో వైపు కూడా షోల్డర్ స్టిచ్ వేసి వస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ వేసేసుకుంటాను నేను. ఫ్రంట్ వైపు రింగ్స్ పెట్టుకోకూడదు, ఓన్లీ డాట్ మాత్రమే వేయాలి. ఫ్రంట్ డాట్ వేసేస్తుంది. డాట్స్ వేసుకున్నాను, షోల్డర్స్ అతికేసుకున్నాను. ఈ షోల్డరు ఫ్రంట్ వైపుకి తిప్పుకొని ఇది తేలకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక స్టిచ్ వేయండి. ఇలా కొంచెం రఫ్ లాక్కున్నాను. అటువైపు కూడా అదే విధంగా చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ అతికేద్దాం. మనం ఎక్కడైతే ఇక్కడ నాటు పెట్టుకున్నామో అది షోల్డరు కలిసేటట్టు లోతు చూడండి, ఫ్రంట్కి వచ్చేటట్టు చూడండి. మనకు ఫ్రంట్ పార్ట్ ఇది, లోతు ఫ్రంట్కే వస్తుంది చూడండి. దాని మీద పైది వేసుకున్నప్పుడు ఇక్కడి నుంచి నేను ఇలా నీట్గా పట్టుకుని ఒక స్టిచ్ వేసుకుని వచ్చేస్తాను.
చూడండి హ్యాండ్ అతికేసాను. హ్యాండ్కి ఇంకొక స్టిచ్ నేను ఇటువైపు తర్వాత వేస్తాను. ఈ చెయ్యి కూడా అతికేసుకుని 2 హ్యాండ్స్ ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకున్న తర్వాత రెండో స్టిచ్ వేస్తాను. చూడండి 2 హ్యాండ్స్ 2 షోల్డర్స్ ఈక్వల్గానే వచ్చినాయి మనకి. ఇంకొక స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ స్టిచ్కి ఈ సైడ్కి వేసుకోండి, ఇటువైపుకి ఒక్కొక్క స్టిచ్ వేసేసుకోండి. లూజ్ చూసుకుంటున్నాను నేను. లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. ఈ పాప కొంచెం బొద్దుగా ఉంటుందని కొంచెం ఒక్క స్టిచ్కి ఇటువైపుకి పెట్టుకున్నాను. నడుం దగ్గర కూడా చూస్తున్నాను చూడండి. నడుం దగ్గర కూడా కొంచెం ఇటువైపుకి పెట్టుకున్నాను. ఇటువైపు కూడా అలాగే పెట్టుకున్నాను. కట్స్ దగ్గర చూద్దాం. కట్స్ కూడా మార్క్ చేసేసుకుంటాను నేను. కట్స్ అయితే ఈక్వల్గానే మార్క్ చేస్తాను. ఇక్కడ ఒక మార్క్ వచ్చింది, ఇక్కడ ఒక మార్క్ వచ్చింది. నాకు చెయ్యి లూజ్ మనకి తెలియదు, నేను ఉజ్జాయింపుగా వేస్తున్నాను. ఇవి ఇలా పైకే పెట్టుకోండి. ఇక్కడ రఫ్ లాక్కుని అక్కడి నుంచి మీరు ఎన్ని స్టిచ్చెస్ వేసుకున్నా అక్కడి నుంచే పంపించండి. నేను ఒక 3 స్టిచ్చెస్ వేస్తాను. ఇక్కడే రఫ్ లాగి బయటకు వచ్చేస్తున్నాను. నాకు పొడవు తగ్గింది కదా, దానికి ఏం చేస్తానంటే ఇంకా మడత పెట్టుకోవడానికి క్లాత్ లేదు కాబట్టి లైనింగ్ పీస్ తీసుకుని అటాచ్ చేస్తానన్నమాట. దీనికి ఇక్కడ అతుక్కోవడానికి అని చెప్పేసి చిన్న ముక్క తీసుకున్నాను నేను. ఇది స్ట్రైట్గా ఒకవైపు అంచు కొడుతున్నాను. చూసారా, నాకు మడత పెట్టడానికి క్లాత్ లేదు కాబట్టి నేను ఇలా బెల్ట్ అతుక్కుంటున్నాను. ఇలా స్ట్రైట్గా అతికేసుకుని వెనక్కి ఫోల్డింగ్ తిప్పుతాను. ఈ పైన ఒక స్టిచ్ వేసుకుని వచ్చేద్దాం. ఆ తర్వాత ఇలా వెనక్కి తిప్పేసి ఒక స్టిచ్ వేసేస్తున్నాను నేను. చూసారా, ఇలా అతుక్కున్నాను అనమాట. మనకి క్లాత్ లేనప్పుడు దీన్ని ఫోల్డ్ చేస్తే ఇంకా పొట్టు అయిపోద్ది కదా, అందుకు బెల్ట్ అతుక్కుని దాన్నే తిప్పాను. ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. అదేవిధంగా ఇటువైపు కూడా బెల్ట్ అతికేసుకుంటాను. చూసారా, ఇలా రెండిట్లకి బెల్ట్లు అతికేసుకున్నాను కదా. నాకు ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గరికి మరి కట్స్ వేసుకోవాలి కదా మనం. ఇలా ఒకసారి మడత పెట్టి ఇలా పెట్టండి. ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చి కట్స్ వేయడం చూపిస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సూది గుచ్చి పాదం లేపుకుని ఈ క్లాత్ని ఇలా సరి చేసుకుంటూ ఇటు కూడా క్లాత్ని ఫోల్డింగ్కి మడత పెట్టేసి 2 పక్కకి తీసుకురండి. 2 ఫింగర్స్తోని పట్టుకుని బాక్స్లా రండి. ఇక్కడ సూది గుచ్చి పాదం లేపుకుని ఇలా మళ్ళీ స్ట్రైట్గా కిందకు వచ్చింది. ఇది చూసారా, కట్స్ కుట్టడం ఎంత నీట్గా వచ్చిందో. అటువైపు కూడా అలాగే కుడదాం. చూసారా, ఇది ఫ్రంట్ పార్టు, ఇది బ్యాక్. ఈ పాపకు కానీ పొడవు తగ్గితే ఏం చేద్దామంటే ఇలా ఇంత వెడల్పు క్లాత్ తీసుకుని దీన్ని ఇలా పట్టుకుని అడుగు నుంచి పిల్స్ పెట్టుకుంటా. ఎంత పొడవు తక్కువ వస్తే అంత పొడవుకి ఇలా పిల్స్ పెట్టుకుని వచ్చేసినా కూడా మనకి పొడవు యాడ్ అవుతుంది. సరిపోతే మనకి నో ప్రాబ్లం, సరిపోకపోతే అలా పిల్స్ పెట్టుకుని వస్తాం. ఇది గాగ్రా చోళీ టాప్ కటింగు స్టిచ్చింగు. ఇప్పుడు బ్యాక్ తాడు కట్టుకోవడానికి ఈ క్లాత్ నా దగ్గర లేదు.
నేను రెడీమేడ్లో తాడు వస్తుంది కదా, దాన్ని ఒక 2 మీటర్స్ తీసేసుకుంటాను. ఇదండి బ్లౌజ్ కుట్టే విధానం.